ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దేశమంతటా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్నో విమర్శలను, కేసులను ఎదుర్కొన్న అనంతరం రణవీర్ మొదటిసారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేశాడు. అందులో తాను మళ్లీ కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాడు. కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై మరింత బాధ్యతాయుతంగా మసులుకుంటానని చెప్పాడు. అభిమానులకు దూరమైన ఈ కొద్ది రోజుల్లో ఓపికగా ఉండడం ఎలాగో జీవితం నేర్పించింది. ఇకపై నేను రాసే కంటెంట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటాను. నేను ఎదుర్కొన్న ఈ దశను శిక్షగా కాకుండా సమాజంలో మనం ఎలా బతకాలో నేర్పించే పాఠంగా తీసుకుంటాను. మా పాడ్కాస్ట్ నాణ్యతను మరింత మెరుగుపరుచుకుంటాము. నాకు మరో అవకాశం ఇవ్వండి. దేశంలో ప్రతి ఒక్కరూ నన్ను వారి కుటుంబంలో ఓ సభ్యునిగా చూస్తారు. వారందరినీ నేనెప్పటికీ గౌరవిస్తాను. అభిమానులకు ధన్యవాదాలని రణవీర్ తెలిపాడు. ఇక ఇటీవల ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా అతని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆయన వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. దీంతో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యూట్యూబర్కు చురకలంటించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఇదిలా ఉంటే మరో స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా తన తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్లు ఓ షోలో పేర్కొన్న క్లిప్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాను ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయారని చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మనం ఎప్పుడూ చూడని అత్యంత భయంకరమైన కామెడీలలో ఇది ఒకటి అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ప్రేక్షకులను నవ్వించడానికి వీరంతా అసభ్యకర విషయాలను ఎంచుకోవడం సిగ్గుచేటు అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని, షోలలో ఇటువంటి కంటెంట్ ను ప్రోత్సహించకూడదని డిమాండ్ చేశారు. ఇక పలు షోలలో యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా, ఇక స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై అక్కడి నేతలు కేసులు పెట్టిన విషయము తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఇటువంటి కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.